ఎన్నో కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థ డ్రెస్ కోడ్ను తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించాలి అన్న తప్పనిసరి మతపరమైన నిబంధన కాదు అని పేర్కొంది. హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రయాగ్రాజ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ హిజాబ్ ధరించడానికి కాలేజ్ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ధరించడం తప్పనిసరి అని నిరూపించడానికి తగిన ఆధారాలు కానీ మత గ్రంథాల వివరాలు కానీ పిటిషనర్ సమర్పించలేదు అని హైకోర్టు పేర్కొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జరగబోయే పరిణామాలు ఏంటి? ఆ విద్యార్థులు మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోబోతూ ఉన్నారా? లేదు అక్కడ హైకోర్టు ఆదేశాలతోనే హిజాబ్ లేకుండా స్కూల్ విద్యా సంస్థకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? రైట్ రోహిత్, అఖిల, ఇటు ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించడం పైన ఒక్కొక్క కోర్టు ఒక విధంగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. గతంలో కూడా దీనిపైన విచారణ జరిగింది. కర్ణాటక హైకోర్టు దీనిపైన ఇది హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అనేది వ్యాఖ్యానించారు. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో కూడా భిన్న వాదనలు వినిపించిన తర్వాత ఒక న్యాయమూర్తి ఒక రకంగా, మరొక న్యాయమూర్తి మరొక రకంగా దీనిపై తీర్పు ఇచ్చారు. దాన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీం ధర్మాసనం బదిలీ చేసింది. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో ఒక స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకుని 11వ తరగతి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్తున్న ఒక మైనర్ విద్యార్థిని తాను హిజాబ్ ధరించడానికి అంటే స్కార్ప్ కానీ ఏదైనా ముఖానికి అడ్డుగా కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. అంటే దీనికి సంబంధించి హిజాబ్ ధరించాలి అనే దానికి స్పష్టమైన ఆధారాలు కానీ మత గ్రంథాలకు సంబంధించిన వివరాలను సమర్పించలేదు కాబట్టి దీన్ని పిటిషన్ కొట్టేస్తున్నట్టు కూడా అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తెలియజేసింది. అంటే ముస్లిం విద్యార్థులకు సంబంధించి ఇటు బాలికలు కానీ ఇటు కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి మతాచారం ప్రకారం హిజాబ్ ధరించాలి. పూర్వం నుంచి అదే ఆచారంగా వస్తుంది కాబట్టి మాకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలనేది వారు కోరారు. కానీ ఈసారి అలహాబాద్ హైకోర్టు మాత్రం దాన్ని పిటిషన్ తిరస్కరించింది. ఇటు ఒకరికి అనుమతిస్తే ఇతర మతస్థులకు సంబంధించి కూడా అదేవిధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్లు కూడా తెలిసింది. అది గతంలో కూడా చూస్తే మనం అయ్యప్పమాల ధరించి స్కూల్కి వెళ్ళిన వారు కూడా కొంతమంది స్టూడెంట్స్ అలాగే టీచర్స్ కూడా వారిని వెనక్కి పంపించిన పరిణామాలు గతంలో చూస్తాం. కానీ దీనికి సంబంధించి గతంలో కర్ణాటక అలాగే 2024లో బొంబాయి హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఆ కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ హిజాబ్ ధరించి వస్తున్నారని నిరాకరించారు. కానీ బొంబాయి హైకోర్టు దాన్ని సమర్థించింది. కానీ ఇక్కడ కర్ణాటక హైకోర్టు కూడా గతంలో హిజాబ్కు సంబంధించి తప్పనిసరి కాదు, మతాచారం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని కూడా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో కూడా ప్రజెంట్ విస్తృత ధర్మాసనానికి దాన్ని బదిలీ చేశారు. రైట్ శివ.